బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు, బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇండియాలోనే. ఇప్పుడు ఇది ప్రధానమైన చర్చ. ఏకంగా భారత ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర చేశారు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. నిజంగానే ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా కుట్ర చేసిందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. మోదీ చైనా పర్యటనలో ఆయన పైన హత్యకు స్కెచ్ వేశారట. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో ఈ ప్లాన్ జరిగిందట. మళ్ళీ చెప్తున్నాను, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో ఈ యొక్క ప్లాన్ జరిగిందట. బంగ్లాదేశ్లో ముందుగానే మన పసిగట్టినటువంటి రష్యా అండ్ ఇండియన్ రా మరియు ఇంటెలిజెన్స్ అధికారులు టెర్రెస్ జాక్సన్ని హతమార్చినట్టు తెలుస్తోంది. లేదనంటే మోడీకి పెద్ద ప్రమాదమే ఉండేదనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బంగ్లాదేశ్లో జాక్సన్ ఉంటుండగా ఒక హోటల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇప్పటికీ ఇంకా ఆయన మరణానికి గల కారణం తెలియడం లేదు. అయితే దీని వెనుక ఇండియా అండ్ రష్యా ఉన్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీపై స్కెచ్ వేసింది టెర్రెస్ జాక్సనే. టెర్రెస్ జాక్సన్ మరణం తర్వాత మోదీ పుతిన్ ఇద్దరు కూడా కలిశారు. ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. రహస్యంగా ఓ కారులో కూర్చొని వారిద్దరు మాట్లాడుకున్నారట. కింద మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ విజువలే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ చైనా భేటీ తర్వాత ఈ ఇద్దరి మధ్య ఒక కారులో కూర్చొని సంభాషణ జరిగింది. ఇద్దరు దేశాధినేతలు ఓ కారులో కూర్చొని రహస్యంగా చర్చించింది ఈ టెర్రెస్ జాక్సన్ హత్య గురించి, ఆయన మరణం గురించి అనేది ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు. మరోవైపు జాక్సన్ మృతిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. టెర్రెస్ జాక్సన్ మృతి పైన ఇంకా క్లారిటీ లేదని చెప్తోంది. మీకు దీనికి ఆధారంగా నేను మరింత కొన్ని ఆర్టికల్స్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు కింద ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే టెర్రెస్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి ఆయనే సిఐఏ ఏజెంట్. సో బంగ్లాదేశ్ ఢాకాలోని ఓ హోటల్లో రూమ్ నెంబర్ 808లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీనికి మరింత బలం చేకూరేలా ఢాకాలోని వెస్టిన్ హోటల్లో టెర్రెన్స్ మరణిస్తే అటువైపు ఐఎస్ఐ తీవ్రవాది, పాకిస్తాన్కి సంబంధించిన మరో ఉగ్రవాది షెర్టన్ హోటల్లో మరణించాడట. ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం, ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అనుమానాలు తావిస్తుంది. ఒక్కసారి మీకు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తున్నటువంటి ఆ కథనాలను కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఆ కథనాలని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కింద మీరు గమనించండి. సో కొంత పెద్దగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇండియా రష్యా ఫాయిల్ CIA plot to assassinate PM Modi. Mysterious death of Terrence Jackson in Dhaka fuels speculation. సో ఇది రష్యా మరియు ఇండియా కలిసి CIA సంబంధించినటువంటి ఒక అధికారి మోదీ హతమార్చడం కోసం స్కెచ్ వేశాడా? మిస్టీరియస్ డెత్ ఆఫ్ టెర్రెన్స్, అక్కడ టెర్రెన్స్ అనేటువంటి వ్యక్తి మిస్టీరియస్ డెత్ ఇప్పుడు ఈ అంశానికి మరింతగా ఆజ్యం పోసింది, మరింతగా నిప్పు రాచేసింది అనేది ఈ మీడియా కథల్లో వచ్చిన వార్త. ఇది ఆర్గనైజర్ అనేటువంటి ఒక మీడియా కథనంలో వచ్చినటువంటి వార్త. ఇదొకటే కాదు, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. ఇంకా దాంట్లో చైన్ ఆఫ్ ఈవెంట్స్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మీరు కనుక మళ్ళీ పరిశీలిస్తే ఆగస్టు 31న చైనాకు సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదాన్ని రూపు మాపాలి అనేటువంటి ఆలోచనతో చైనాలో జరిగినటువంటి ఒక 12 దేశాధినేతల మీటింగ్ జరిగింది ఆగస్టు 31వ తేదీన. ఆగస్టు 31న మోదీ చైనాకు వెళ్ళారు. అయితే ఆయన చైనా పర్యటనలో ఉండగానే ఆయన పైన ఈ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సో అందుకే ఆగస్ట్ 31 టెర్రెన్స్ జాక్సన్ ఈస్ ఫౌండెడ్ ఇన్ హోటల్ రూమ్. అదే రోజున రష్యా ఇండియా కలిసి చేసినటువంటి ఒక ఆపరేషన్లో టెర్రెన్స్ జాక్సన్ని హతమార్చినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదే రోజున షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగింది. అదే రోజున మోదీ చైనాకు వెళ్ళాడు. చైనాలో మోడీ ఉండగానే ఆయనని ఈ రకంగా అంతమొందించాలని స్కెచ్ వేశారు టెర్రెన్స్. అందుకే ఈ యొక్క అంతమొందించే ప్రక్రియ అనేది జరుగుతోంది. ఇక మళ్ళీ మీకు టైం లైన్ చూపిస్తాను. సెప్టెంబర్ 2న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి సంబంధించి సెప్టెంబర్ 2వ తేదీన జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మోదీ హాజరయ్యాడు. సో ఆ రోజే తిరిగి ఆయన హాజరైపోయి ముందు రోజు 31st and 1st 2 రోజులు కూడా మీటింగ్ జరిగింది. 2వ తేదీన మోదీ తిరుగు ప్రయాణం అయిపోయాడు. సో అక్కడ మీకు కనిపిస్తోంది ప్రైమ్ మినిస్టర్ మోడీ రిటర్న్స్ టు ఇండియా ఆఫ్టర్ అన్ ఇంపార్టెంట్ సమిట్
in China and makes cryptic remarks about his safety. ఆయన సేఫ్టీ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగిందట. ఇక మోడీ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ అదే రోజున వ్లాదిమిర్ పుతిన్ హోల్డ్ అండ్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇన్ టియాన్జియాన్, చైనా. ఇద్దరి మధ్య ఆ ఫోటో ఇందాక మీకు చూపించారు కదా, కారులో దిగిన ఆ ఫోటో సెప్టెంబర్ 2వ తేదీనే ఇద్దరి మధ్య చాలా రహస్యంగా చర్చ జరిగింది. ఇక అక్టోబర్లో మొదలైంది ఈ చర్చ. థియరీస్ ఎమర్జ్ దట్ జాక్సన్స్ డెత్ మే హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు ఏ thwarted assassination attempt on Modi, with claims that both Indian and Russian intelligence agencies were involved. రెండు దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ యొక్క హత్యలో, అది హత్య కాదు, అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి ఒక మరణం, దీని మరణం వెనుక రెండు దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉన్నాయనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇదొకటే కాదు, ఏకంగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇంకొక మీడియా కథనం కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను దాని వివరంగా. దాంట్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, ఇక్కడ చూడండి, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఫౌండ్ డెడ్ అట్ షెటన్ హోటల్ ఇన్ బంగ్లాదేశ్, ఢాకా ఆఫ్టర్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ యుఎస్ ఆఫీసర్. మిస్టీరియస్ డెత్ ఆఫ్ యుఎస్ ఆఫీసర్ మరణం తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఒకరు షెటన్ హోటల్లో, ఇక్కడ యుఎస్ ఆఫీసర్ మరణించింది వెస్టిన్ హోటల్లో, అటు ఐఎస్ఐ ఏజెంట్ మరణించింది షెటన్ హోటల్లో. వేరువేరు సంఘటనల్లో వేరువేరు ప్రాంతాల్లో మరణించినప్పటికీ ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలోనే మరణించారు. అంటే పాకిస్తాన్తో కలిసి మోదీపై ట్రంప్ కుట్రలు చేశాడా? యుఎస్ ఆఫీసర్ ఒకరి కుట్రలు పన్నారంటే దీని వెనుక దేశాధినేత కానీ దేశానికి సంబంధించిన సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లేదంటున్నారా? అసలు మోదీపై ఇంతటి కుట్ర పడడానికి గల కారణం ఏంటి? మోదీ ఎందుకు టార్గెట్ అయ్యాడు? అంటే రష్యాతో కలిసి స్నేహం చేయడం మోదీకి నచ్చడం లేదా? అటు ట్రంప్కి నచ్చడం లేదా? మోదీ తన దేశాన్ని కాపాడుకోవడం కోసం టెర్రరిజాన్ని అంతమొందిస్తామన్న రకంగా పాకిస్తాన్పై కుట్రలు చేస్తుంటే, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి పాకిస్తాన్ అభివృద్ధి పదంగా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి దానికి మోదీ ఎప్పటికైనా శత్రువు అని చెప్పినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్తో చేతులు కలిపి మోదీని ఇబ్బందులకు గురి చేయాలనుకున్నాడా? మోదీపై స్కెచ్ వేశాడా? రష్యా మనకు సహాయం చేయకపోయి ఉంటే మోదీ ఇబ్బందులు పడేవాడా? ఇండియా ఇప్పుడు థ్రెటన్లో ఉందా? ఇదొకటే కాదు, ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా పలువురు రాజకీయ నాయకులు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూడా దీనిపై మాట్లాడుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే డైరెక్ట్గా మోదీ పైనే కుట్రలు పన్నారంటే ఇక భారతదేశ సోవనిటీ పైన, అంటే మన దేశ రక్షణ పైన కూడా డెఫినెట్గా ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే. దీని వెనుక ఎటువంటి నిజాలున్నా వెంటనే బయట పెట్టాల్సిందే, లేదంటే దేశ ప్రజల యొక్క ప్రాణాలపైన దేశ ప్రజల యొక్క రక్షణ పైన కూడా ఇప్పుడు అనుమానాలు తావించే అవకాశం ఉంది అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి అంటున్నారు. ఏకంగా మోదీపై స్కెచ్ వేసింది అమెరికా సిఐఏ ఆఫీసర్ టెర్సన్ జాక్సన్. ఇది నిజమేనా? దీనిలో నిజమెంత? ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్తలపైన రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొదట జాక్సన్ మరణించడం ఆగస్టు 31న రష్యా అండ్ ఇండియా జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చేసిన ఆపరేషన్ అని చెప్పి ఒక వార్తా కథనం చెప్తూ ఉంటే, మరో వార్తా కథనంలో ఇవన్నీ కూడా పటాపంచల విధంగా ఇదంతా ఫేక్, ఆయన మరణించింది ఒక క్యాజువల్ డెత్, 50 ఏళ్ళు ఉన్నటువంటి ఆ టెరెన్స్ జాక్సన్ మరణించింది ఒక క్యాజువల్ డెత్ కారణంగానే అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక మీడియా కథనంలో ఉంది, యుఎస్ ఆర్మీ ఆఫీసర్ డెత్ ఇన్ ఢాకా రైజెస్ క్వశ్చన్స్ అమిడ్ షిఫ్టింగ్ పొలిటికల్ విన్స్. ఆయన మరణం దేశాల్లోనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అది ఇండియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, అనేక రకాల రాజకీయ చర్చలకు దారితీసింది. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో టెరెన్స్ జాక్సన్ మరణించింది వెస్టిన్ హోటల్లో, అయితే ఆయన మరణం ఒక సహజ మరణమే అనేది ఇంకో మీడియా కథనంలో వస్తోంది. ఆ తర్వాత వెంటనే ఐఎస్ఐ ఏజెంట్ షెటన్ హోటల్లో మరణించడం, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండడం, ఇద్దరు కూడా పలుమార్లు భేటీ అయినట్టుగా చర్చ జరగడం, ఇప్పుడు ఇద్దరు మరణించారంటే దీని వెనుక డెఫినెట్గా ఇండియా రష్యా ఉన్నాయి. ఎందుకంటే రెండు దేశాధినేతలు రహస్యంగా ఓ కారులో కూర్చొని చర్చించారంటే దీని వెనుక ఏదో జరిగి ఉంటుందనేది ఒక చర్చ. అటు దీని వెనుక చాలా పెద్ద ఎత్తున పలు మీడియా కథనాలు చాలా లోపలికి వెళ్ళిపోయి దీని గురించి చర్చ జరిగించే ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో న్యాచురల్ డెత్గానే వాళ్ళు గమనించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ
Strategic Intelligence and Research LSIR intelligence brief a Dhaka hotel incident. దాంట్లో ఇన్సిడెంట్ ఓవర్వ్యూ on 31st August 2025 US National Terrence Aravalli Jackson at 50 age was found dead in room number 808 the Westin Hotel Gulshan Dhaka. Initial unverified claims identified him as a CIA operative. However, Bangladesh police and US embassy confirmed no signs of foul play and suspected natural causes. అంటే ఏం చెప్తున్నారంటే అది సహజ మరణం కాదు, ఇది ఏదో సహజంగా జరిగినటువంటి మరణం కాదు. నో సైన్స్ ఆఫ్ ఫౌల్ ప్లే అండ్ సస్పెక్టెడ్ న్యాచురల్ కాజెస్, అది సహజ మరణం కాదు అనేది యుఎస్ ఎంబసీ గుర్తించిందట. సూన్ ఆఫ్టర్ సోషల్ మీడియా circulated false claims of Pakistan ISI agent found dead at Dhaka Sheraton Hotel, linking both no and alleging plot to assassinate Indian Prime Minister Modi. అయితే మొదటగా అది సహజ మరణం కాదు అనే వరకు మాత్రమే చెప్పగలిగాము. ఆ తర్వాత దీనికి లింకప్గా పాకిస్తాన్ ISI ఉగ్రవాద అనేటువంటి